అందరికీ నమస్కారం. రాత్రి సమయంలో కొంతమంది భార్యలు తమ భర్తలతో కలిసి నిద్రించరు. ఇలాంటివి మీరు వినే ఉంటారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? దీనివల్ల భర్తలు ఎందుకు పశ్చాత్తాపపడాల్సి వస్తుంది? పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు కలిసి నిద్రించాలి. ఒకవేళ వారు వేర్వేరుగా నిద్రిస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అలాగే ప్రతి భార్యాభర్త ఈ 3 విషయాలు గుర్తుంచుకోవాలి. మరి ఆ విషయాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ 3 విషయాల గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. భార్య తన భర్తతో కలిసి నిద్రించడం ఎందుకు ముఖ్యమో ఒక కథ ద్వారా మేము మీకు వివరిస్తాము. అలాగే ఒక పురుషుడు చేసే 3 ప్రధాన తప్పులు ఏమిటో కూడా మేము మీకు ఈ వీడియోలో చెప్తాను. ఒక పురుషుడు తెలిసి చేసే తప్పులు ఆ తర్వాత పర్యవసానాలను అనుభవించాల్సి ఉంటుంది. ఇది ఒకప్పటి సంఘటన. ఆ సమయంలో దేవఋషి అయిన నారదుడు నారాయణ నామస్మరణ చేస్తూ లోక సంచారం చేస్తుండేవాడు. రాత్రివేళ ఒక వ్యక్తి అడవి వైపుకు చాలా వేగంగా వెళ్లడం నారదుడు గమనించారు. ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. అందరూ తమ ఇళ్లలో నిద్రపోతున్న ఈ వేళలో ఈ వ్యక్తి అడవి వైపుకు ఎందుకు వెళ్తున్నాడు అని ఆయన మనసులో అనుకున్నాడు. ఆ వ్యక్తిని అనుసరించడం ప్రారంభించాడు. కొంత సమయం గడిచాక ఆ యువకుడు ఒక దుకాణం వద్దకు చేరుకున్నాడు. ఆ దుకాణం బయట ఒక అత్యంత అందమైన స్త్రీ నిలబడి ఉంది. ఆ స్త్రీ చూడడానికి ఎంతో మనోహరంగా ఉంది. ఆ యువకుడు రావడం చూసి ఆమె ఇలా అంది, "నేను చాలాసేపటి నుండి ఎదురు చూస్తున్నాను. నువ్వు రావడానికి చాలా ఆలస్యం చేశావు." అప్పుడు ఆ యువకుడు ఇలా అన్నాడు, "ఈరోజు నా భార్య నిద్రపోవడానికి చాలా ఆలస్యం చేసింది. ఆమె నిద్రపోయాక నేను బయలుదేరాను. అందుకే రావడానికి నాకు కాస్త ఆలస్యమైంది." అప్పుడు ఆ స్త్రీ ఇలా అంది, "పర్వాలేదు, నువ్వు వచ్చావు కదా, అది చాలు." ఆ ఇద్దరి మాటలు దేవఋషి నారదుడు వింటూ ఉన్నాడు. అప్పుడు ఆ స్త్రీ ఇలా అంది, "రా, మనమిద్దరం త్వరగా రాజభవనం లోపలికి వెళ్దాం." అప్పుడు వారిద్దరూ రాజభవనం లోపలికి వెళ్ళారు. ఇది చూసి దేవఋషి నారదుడు ఆశ్చర్యపోయాడు. ఆయన ఇలా ఆలోచించుకున్నాడు, ఈ లోకంలోని స్త్రీ పురుషులు పవిత్రమైన వివాహ బంధంలో ఉండి కూడా తమ జీవిత భాగస్వాములకు ద్రోహం చేస్తున్నారు. వీరికి అసలు ఏమాత్రం సిగ్గు లేదా? వీరికి దీని పట్ల ఏమాత్రం భయం లేదా? తమ భర్తకు లేదా భార్యకు నమ్మకంగా ఉండకపోవడం ఎంత పెద్ద పాపమో వీరికి తెలియదా? ఇదంతా చూసిన దేవర్షి నారదుని మనసులో అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి దేవర్షి నారదుడు కైలాస పర్వతం వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. కొంత సమయం గడిచాక దేవర్షి నారదుడు కైలాస పర్వతాన్ని చేరుకున్నాడు. అక్కడ పరమశివుడు ఆసీనుడై ఉన్నాడు. నారదుడిని చూసి శివుడు ఇలా అన్నాడు, "అకస్మాత్తుగా కైలాసానికి రావడానికి కారణం ఏమిటి?" దేవఋషి నారదుడు ఇలా బదులిచ్చాడు, "ప్రభు, ఈరోజు నేను లోక సంచారానికి వెళ్ళాను. అక్కడ నాకు ఒక విచిత్రమైన సంఘటన కనిపించింది. ఆ సంఘటనను చూసిన తర్వాత నా మనసులో ఒక పెద్ద ప్రశ్న మొదలైంది. ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికే నేను మీ వద్దకు వచ్చాను. ఓ దేవఋషి నారదా, తొందరపడకు, ప్రశాంతంగా నీ ప్రశ్న అడుగు. నేను తప్పక దానికి సమాధానం ఇస్తాను." నారదుడు ఇలా అంటాడు, "స్త్రీలు తమ భర్తతో నిద్రించరు. అతడిని సంభోగానికి అనుమతించదు. పురుషుడు తన జీవితంలో చేసే 3 తప్పులు ఏమిటి? వాటి వలన అతను తన జీవితాంతం పశ్చాత్తాపపడవలసి వస్తుంది. ఈ తప్పులు చేయని వారు ఎల్లప్పుడూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. పురుషుడు తన జీవితంలో ఎప్పటికీ చేయకూడని 3 పనులు ఏమిటి?" అప్పుడు శివుడు ఇలా అన్నాడు, "ఓ దేవర్షి నారద, ఈరోజు మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది మానవాళి సంపూర్ణ శ్రేయస్సుకు చాలా ముఖ్యం. ప్రతి మానవుడు దీనిని కనీసం ఒక్కసారైనా తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్ని బాల్యంలో చేసిన తప్పులు వారి మొత్తం జీవితాన్ని నాశనం చేస్తాయి. తమ జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవాలనుకునేవారు ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు నేను మీకు అన్ని ప్రశ్నలకు సమాధానాలను ఒక ముఖ్యమైన మరియు జ్ఞానోదయమైన కథ ద్వారా చెబుతాను. ఈ కథను చాలా శ్రద్ధగా వినండి. ఒక పట్టణంలో సాధారణ జీవితం గడుపుతున్న ఒక రైతు ఉండేవాడు. అతనికి ఒక కొడుకు ఉండేవాడు. ఆ రైతు చాలా తెలివైనవాడు, ధనవంతుడు. అతనికి తన వ్యవసాయం నుండి మంచి ధాన్యం లభించేది. అందులో కొంత పంటను అమ్మి డబ్బు సంపాదించి మరికొంత ఇంట్లో దాచుకునేవాడు. దానితో అతను తన అవసరాలు తీర్చుకునేవాడు. ఆ రైతు తన కొడుకును చాలా ప్రేమించేవాడు మరియు అతనికి చాలా స్వేచ్ఛ ఇచ్చాడు. కానీ ఆ మితిమీరిన స్వేచ్ఛ వల్ల ఆ కొడుకు చెడిపోయాడు.
చెడ్డ స్నేహితులతో జూదం ఆడటం ప్రారంభించాడు. చిన్న వయసులోనే తన కామవాంఛను తీర్చుకోవడానికి వేశ్యల ఇళ్లకు వెళ్ళడం మొదలుపెట్టాడు. ఒకరోజు తన కొడుకు జూదం ఆడుతున్నాడని, వేశ్యల వద్దకు వెళ్తున్నాడని, మద్యం తాగుతున్నాడని ఆ రైతుకు తెలిసింది. ఈ విషయం తెలుసుకుని ఆ రైతు చాలా బాధపడ్డాడు. ఇదంతా మితిమీరిన స్వేచ్ఛ వల్లే జరుగుతోందని అతడు భావించాడు. ఇక తన కొడుకుకు పెళ్లి చేయాలని అతను నిర్ణయించుకున్నాడు. పెళ్లి తర్వాత కొడుకు సన్మార్గంలోకి వస్తాడని భావించి ఆ రైతు తన కొడుకుకు పెళ్లి చేశాడు. పెళ్లి తర్వాత తన భార్య చాలా అందంగా ఆకర్షణీయంగా ఉండటంతో అప్పుడు ఆ కొడుకు ఇంట్లోనే ఉండటం మొదలుపెట్టాడు. కొంతకాలానికి అతని తల్లిదండ్రులు వృద్ధులయ్యారు. ఒకరోజు వారు ఈ కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయారు. భార్య చాలా అందంగా ఉండటంతో అతనికి శృంగార సుఖాలు కలిగేవి. కానీ అతని జూదం అలవాటు మాత్రం పోలేదు. జూదంలో తన సంపద అంతా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు అతని దగ్గర ఏమీ మిగల్లేదు. అతని వద్ద డబ్బు లేదు. అతనికి ఏ నైపుణ్యాలు లేవు. ఒకరోజు అతని భార్య, ఇప్పుడు మన దగ్గర ఏమీ మిగల్లేదు, నువ్వు రాజు దగ్గరకు వెళ్ళి ఏదైనా ఉద్యోగం వెతుక్కో, అప్పుడే మనం బ్రతకగలం అని చెప్పింది. ఆ వ్యక్తి ఉద్యోగం కోసం రాజు దగ్గరకు వెళ్ళినప్పుడు రాజు ముందుగా అతను ఏమి చేయగలడో అడుగుతాడు. నీకు మంచి నైపుణ్యాలు ఉంటే రాజు నీకు ఉద్యోగం ఇస్తాడు అని చెప్పాడు. నీకు ఏ నైపుణ్యాలు లేకపోతే రాజు నిన్ను నిరుపయోగమైన వ్యక్తిగా తిరస్కరిస్తాడు. నైపుణ్యమే అతని నిజమైన గుర్తింపు. కానీ అతని వద్ద ఏమీ లేదు. అతనికి 2 పిల్లలు ఉన్నారు. వారికి పెళ్ళిళ్ళు చేయాల్సి ఉంది. అతనికి డబ్బు అవసరం. ఇంటిని గడపడం చాలా కష్టంగా మారింది. అతను తన శరీర బలాన్నంతటినీ పూర్తిగా కోల్పోయాడు. ఒకరోజు అతను కామంతో తన భార్య వద్దకు వెళ్ళాడు. అప్పుడు అతని భార్య ఇలా అంది, ఈ లోకంలో ఒక మనిషికి లభించే అత్యంత గొప్ప ఆనందం కేవలం కామ సుఖాలలో మాత్రమే ఉండదు. అది అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడంలో ఉంటుంది. కామచక్రంలో చిక్కుకొని కళ్ళు మూసుకుపోయిన వారు నాశనమైపోతారు. ఇప్పుడు నేను నీకు 3 తప్పుల గురించి చెబుతాను. ఈ విషయాలను చాలా శ్రద్ధగా విను. మొదటి తప్పు ఏమిటంటే జీవిత ప్రారంభ దశలోనే మంచి విద్యను, నైపుణ్యాలను సంపాదించుకోకపోవడం. రెండవ తప్పు పనులను వాయిదా వేసే అలవాటు కలిగి ఉండటం. మూడవ తప్పు చెడ్డ స్నేహాలకు లోనై దురలవాట్లకు బానిస కావడం. అంతేకాకుండా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం అనేది ఒక చాలా పెద్ద తప్పు. నువ్వు నీ జీవితాన్ని తప్పుడు మార్గంలో ప్రారంభించావు. అందుకే ఇప్పుడు మనం ఈ సమస్యలను ఎదుర్కొంటున్నాము. ఇప్పుడు నాకు నీతో కామసుఖాలలో మునిగి తేలాలని లేదు. నాకు నీతో శయనించాలని లేదు. ఇప్పుడు నా వయసు సగం దాటిపోయింది. నేను దేవుని సేవలో గడపాలనుకుంటున్నాను. దేవుడే మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు నాకు నీతో శారీరక సంబంధాలు పెట్టుకోవాలని కానీ, నీతో శయనించాలని కానీ లేదు. మన ఏకైక లక్ష్యం పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం మాత్రమే. దేవునిపై నమ్మకంతో నువ్వు నీ పనిని కొనసాగించు. అప్పుడు పరమశివుడు ఇలా అన్నాడు, ఓ నారద, నువ్వు చూసిన ఆ వ్యక్తి అతని భార్య అతనితో శారీరక సంబంధాలను పూర్తిగా విడనాడింది. అందుకే అతను ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్నాడు. ఈ 3 తప్పులు చేయడం వల్లే అనేక మంది ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నారు. కాబట్టి ఏ వయస్సులో ఏ పని చేయాలో అది చేస్తేనే ప్రతి మనిషి తన జీవితంలో కష్టాలు పాలవకుండా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.